నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, అనవసరమైన ఘర్షణలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేప్పుడు కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. భాతృవర్గంతో కానీ, అలాగే ముఖ్యులైన మీ యొక్క బంధువర్గంతో కానీ మాట్లాడేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? భాతృవర్గం యొక్క సహకారంతో, ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడం, టెలిఫోన్ ద్వారా వారితో మాట్లాడడం, నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం, క్రయ విక్రయాల్లో అనుకూలతలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా రావాల్సిన ధనం విషయంలో కొంతవరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రమ, శ్రద్ధ అనేవి ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. శ్రమతో బాధ్యతలు అనేవి కూడా పెరుగుతాయి. వృత్తిపరమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉంటున్నా కూడా వృత్తిలో మీకంటూ మీ గౌరవం, మీకు సంబంధించిన రెస్పెక్ట్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యక్తిగత హోదా, గౌరవం పెరగడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? భావోద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల గురించి దృష్టి కేటాయిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, సంతానవర్గం యొక్క సహకారం, వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో సహకరించే వ్యక్తుల యొక్క సహకారం, మీరు ఆశించిన స్థాయిలో లేదనే భావన, లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం మొదలైనవి రావడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే సంతాన వర్గంతో కావచ్చు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మిక అవకాశాలు అంటే ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తారు. అనుకోని ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అది వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు, తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లోనూ వారి స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, ధనాన్ని అధికంగా ఖర్చు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం కూడా అధికంగా ఉండడం ఒకటి. రెండో, దాంతోపాటుగా మీకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు, అలాగే మంచి ఆలోచనలు రావడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా చెప్పచ్చు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో కొంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు, అంటే ఏదైనా కాంట్రాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, లేకపోతే వారితో స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడ్డా అభిప్రాయ భేదాలకు మాత్రం దూరంగా ఉండాలంటే మీ ఆలోచన విధానం వారి ఆలోచన విధానానికి సరిపోవడంలో కొన్ని ఆటంకాలు ఉండడం బట్టి కూడా మాటల వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తలు వహిస్తూ అపార్థాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కూడా తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునే అవకాశం, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడం, న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయోగకరంగాను, మీకు అన్ని విధాలు అనుకూలంగాను ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాంతోపాటుగా అధిక శాతం మీ యొక్క తండ్రితర బంధువులతో మాత్రం వారితో చర్చించేటప్పుడు, న్యాయపరమైన విషయాల్లో కానీ లేకపోతే మామూలుగా కానీ చర్చించేటప్పుడు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణలకి తావు లేకుండా
మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తగా బయటపడేట్టుగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అనవసరమైన ఆలోచనలు, ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. సంతాన వర్గంతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఒకే విధంగా ఉండే అవకాశం తక్కువగా ఉండడం బట్టి కూడా కొంత ఘర్షణ ఏర్పడుతుంది. కనుక వీలైనంతవరకు కూల్గా చర్చల ద్వారా సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. అలాగే భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కానీ, వ్యాపార విస్తరణ కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. హైగ్రీవన్ మహానే శ్లోకాన్ని చదవాలి. విద్య మీద దృష్టి కేటాయించాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా గృహ వాతావరణం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కొంత గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కొరకు భాగస్వామి గురించి, భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి భాగస్వామితోనూ సంతాన వర్గంతోనూ చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తుల పెట్టుబడులు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. ఆకస్మికమైన సమయంలో కూడా పనులు నిరాటంకంగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం కనబడుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. శక్తితో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కూడా చక్కగా కమ్యూనికేషన్ చేస్తూ సమస్యను సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ మొదలైన వాటి అన్నిటి విషయాల్లో కూడా మీ యొక్క తోబుట్టువులతో కూడా చర్చించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వపు ఆస్తుల్ని అమ్మకాల విషయం, క్రయ విక్రయాల విషయంలో కూడా తోబుట్టువులతో చర్చించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి. భాతృవర్గంతో కానీ, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క స్నేహితులతో కానీ అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కావచ్చు, అలాగే వారసత్వ ఆస్తుల విషయంలో కూడా వాటికి సంబంధించిన విషయాల్లో మీ భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కూడా కొంత ఘర్షణలకి తావు లేకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. న్యాయపరమైన విషయాల గురించి చర్చలకి అవకాశం ఉంది. మాట గౌరవాన్ని పెంపొందించుకునే విధానంలో కృషి చేయాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? ఉద్వేగాలు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలతో పాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు కూడా మీరు ఆలోచనలు చేసినా ఇవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముందు అధిక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉండడం బట్టి కూడా కొంత ఉద్వేగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు పెడుతూ సమస్యల్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి.